రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. చేవెళ్ల మండలం మీర్జాగూడెం సమీపంలో తాండూరుకి చెందిన బస్సు ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కంకర లోడు మొత్తం బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దారుణంగా దాని కింద కూరుకుపోయారు. ఈ హృదయ విదారక ఘటనలో 21 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా 7 పురుషులతో పాటు 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 3 జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. TS34 TA 6354 నెంబర్ గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బస్సు బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కళాశాలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు. మొత్తం బస్సులో సుమారు 72 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్ లోని పలు కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు రావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ రాధాను పోలీసులు రక్షించారు. కండక్టర్ కు గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. సీఐను చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.